ఓం శ్రీ గురుభ్యో నమః. వేణీబంధ సుగంధోరు గంధబంధురమాలినే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. 16వ నాటి రాత్రి గోదాదేవి మన్నవరంలో విడితి చేసిన తండ్రి, తల్లి, తండ్రి గారి శిష్యులు అందరితో కలిసి మనసు మాత్రం పూర్తిగా తన గోపాల బాలుడి మీదే నిలిపి ఉంచింది. నిద్ర లేకుండా రాత్రంతా గడిచింది. కానీ రాత్రి గడిచిపోయింది కదా. బ్రాహ్మీ ముహూర్తం సమీపించగానే రాత్రి గడచెను మన్నవరమ్ము గుడిని ఆలయము వెనుక కోనేటి కరిగి గోద జలకమాడెను నల్ల కల్వలను తెచ్చి దండవనరించి మెడలోన దాల్చి నిలిచి. ఏది ఎట్లా ఉన్నా పరిస్థితులు ఏమైనా నిత్యకృత్యాలాగవు కదా. స్వామి సేవ తప్పదు కదా. లేచింది, స్నానం చేసింది, ఆ గుడి వెనకాల ఉన్నటువంటి కొలనులో అక్కడ ఉన్న నల్ల కలువలు తెచ్చింది, చక్కగా దండగా అల్లింది, తన మెడలో వేసుకుని నిలబడనుకుంటోంది. ఎవని కోసమో స్వామి ఈ కల్వదండ, ఇంత దూరము నుండి ఎట్లిత్తు నీకు, జీవమెల్లను నీకు సేవ చేయుటకే జీవితాధారం బుచెదరనినాడు. ఈ దండ ఎవరికివ్వాలి? ఇంత దూరం నుంచి నేను నీకు ఎలా పంపిస్తాను? నా జీవమంతా నీ సేవకే అని అనుకుంటే అసలు నా జీవితానికి ఆధారమైపోయింది. అంటే ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం సాధ్యం కానప్పుడు మొత్తం ఆధారం చెడిపోయినట్టు అనిపిస్తుంది. అనునంతన్ గుడి వెన్క చంపక తరు వ్యాసంగి తుంగద్రుశాఖను రాచిల్క యొకండు మేలు కొనుచున్ గర్భాలయాంతస్థలింజని తానీవలకేగి గోదగని భాస్వచ్చంచు సంలగ్న కమ్ర నినాదంబుగ కృష్ణనామము జపింపంజొచ్చెనాశ్చర్యమై. ఇలా అనుకుంటూ ఉన్నప్పుడు ఆలయం వెనకాల ఉన్నటువంటి ఎత్తైన సంపంగి చెట్టు కొమ్మల్లో నిద్రపోతూ ఉన్నటువంటి ఒకానొక రాచిలక లేచి రివ్వున గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ ఒక్కసారి గిర్రున తిరిగి వెలుపలికి వచ్చి తన అందమైనటువంటి ముక్కు మరింత అందంగా కనపడేటట్టుగా కృష్ణనామం జపించటం మొదలుపెట్టింది. అంటే మాట్లాడుతున్నటువంటి పలుకుతున్నటువంటి శబ్దాన్ని బట్టి అందం పెరుగుతుందన్నమాట. కృష్ణనామం జపిస్తోంది గనక ముక్కు మరింత అందంగా ఉంది. తన ఇంటి కృష్ణ చిలుకయే అని తలచుచు నులికి పడుచు నల్లన చిలుకన్ గొన వెంట తవిలిచనియను గొనగొనమని చిలుక గర్భగుడిలో దూరెన్. తన ఇంట్లో ఉన్నటువంటి కృష్ణ చిలక ఇక్కడికి వచ్చింది అంటూ ఉలిక్కి పడిందిట. అదేమిటి అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చింది? సరే అని దాన్ని పట్టుకుందామనుకుంటూ ఉంటే అది గర్భగుడిలోకి వెళ్ళిందిట. చూడండి, గోదాదేవి గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని చూడడానికి ఎంత గొప్ప కల్పన చేశాడో పరమాత్ముడు. అంటే తనని నమ్మినటువంటి వారిని ఏ మార్గాన వెళ్ళాలో ఏదో ఒక మార్గదర్శనం చేయిస్తూ తీసుకుని పెడతాడు. నమ్మకమే ప్రధానం. దాన్నే భక్తి అందాం, ప్రేమ అందాం, ఏదైనా కావచ్చు. గోద కూడా గర్భగుడిలోని కరిగిన స్వామి ఉదయ సేవ జరుగుచుండే దీపకాంతులందు తాపంబు నెడబాపి కనుపించే స్వామి ఆననంబు. చిలుక కోసం లోపలికి వెడితే ఉదయ సేవ జరుగుతూ ఉందిట స్వామికి. ఆ దీపాల కాంతుల్లో ఆయన ముఖం కనపడిందట. అక్కడ ఉన్నటువంటి మూలమూర్తిది. ఆయన కళ్ళు కూడా కనిపించాయి. తన స్వామి ఈ కృష్ణుడు కనుగొలకుల తళుకులొప్ప కనులు కదల్చన్ కనుగొని గోదను నివ్వెరి అనుమానము కలిగి గోద అటపరికింపన్. ఆ చూడంగానే నా స్వామి ఇక్కడికి వచ్చాడేమిటి, నిజమేనా అని అనుకునే లోపల ఆయన కళ్ళ చివరల నుండి ప్రసరిస్తున్నటువంటి కాంతులు తళుక్కుమంటూ ఉండగా కళ్ళు కదిల్చట. ఈ కళ్ళు కదిల్చటం అవన్నీ ఎవరు చేస్తారండి? ఎక్కడైనా విగ్రహం చేస్తుందా? ఒక్క విల్లిపుత్తూరులో ఉన్నటువంటి స్వామి గోదకి మాత్రమే చూపించేటటువంటి లీల ఇది. అప్పుడు ఆవిడ అనుకుందిట, అనుమానంగా ఉంది. ఈ అనుమానం అంతా అటు తీర్చుకోవాలనుకుంటోంది. తీర్చుకోవడానికి దీర్ఘంగా చూస్తే 3 మూర్తుల తన కృష్ణమూర్తి ఇతడు కనులు చేతులు మురళియు వినుత బర్హి బర్హము చూడ శ్రీవత్సవక్షమదిగే తన వ్రజేంద్రుడే తన వెంట తరలి వచ్చే. ముమ్మూర్తుల తన కృష్ణమూర్తే. కళ్ళు, చేతులు, చేతిలో ఉన్న మురళి, పైన ధరించినటువంటి మౌళి మీద ధరించినటువంటి నెమలి పింఛం అంతా, ఆఖరికి గుండెల మీద ఉన్నటువంటి శ్రీవత్సమనబడేటటువంటి గుర్తు అన్నీ కూడా తన స్వామివే.
తన గోపాల బాలుడే తన వెంట వచ్చేశాడు. తన మనసు భయమే కాని తన వెంటనే నిలిచి ఎప్పుడు తలచిన తోచున్ తనకని ఎరిగిన గోదయు మనసెల్లను నిలిపి స్వామి మన్నన సలిపెన్. తను భయపడ్డమే గాని ఏది ఎట్లా అవుతుందా అని తన స్వామి తన వెంటే వచ్చాడు. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు కనపడతాడు. ఇది వాస్తవం అండి. భగవంతుడు ఉండడం లేకపోవడం అన్నది భక్తుడు తలుచుకోవడం మీద ఆధారపడి ఉంది అంతే. తలిచిన క్షణాన ఉన్నాడు, లేని క్షణాన లేడు, అంతకన్నా పెద్ద తేడా లేదు అని అనుకుంటూ మనసంతా స్వామినే నింపుకున్నది. ఎప్పుడూ కూడా భక్తులైనటువంటి వారికి, సాధకులైనటువంటి వారికి అప్పుడప్పుడు ఇటువంటి చిన్న చిన్న సందేహాలు రావడం సహజం. కానీ తనని తాను పరమాత్ముడికి సమర్పించుకుంటే మాత్రం మరుక్షణం ఆ సందేహాలన్నీ నివారించేటటువంటి ఏర్పాటు స్వామియే చేయడం జరుగుతుంది. ఆ సమర్పణ బుద్ధి లేనప్పుడే సందేహాలు మిగులుతాయి. బెడలిపోయిరి పూజించి విబుధవరులు స్వామి ఒంటరి నుండ లోపలకు వచ్చి గోదవక్షాన దండను గొనుచు స్వామి వక్షమందున కైసేసి బడలు తీరే. తన మెడలో ఉన్నటువంటి ఆ దండని అందరూ వెళ్ళిపోయారు, అక్కడ ఉన్నటువంటి అర్చకులు, స్వామి ఒక్కడే ఉన్నాడు అని అనుకున్న క్షణంలో దానిని స్వామి వక్షం మీద అలంకరించి తాను అలసట తీర్చుకుని తేలికైపోయింది మనసు. స్వామి బుగ్గ నిమిరి చల్లని చూపుల సొక్కి నిలిచెన తని చూచుకొనుచు కన్నులల్లలార్చి కనుబొమల్ కదలించి స్వామి గోదనుల్ల సంబుగునియే. దొరికింది అవకాశం కదా అని ఆయన బుగ్గలు నిమిరిందిట. ఆ చల్లని చూపుల్లో తన్మయమైపోయి చూపుల్లో చూపు కలిపి నిలబడిపోయిందిట. అలా నిలబడితే ఊరుకుంటాడా ఆయన? కళ్ళల్లార్చాడు, కనుబొమ్మలు కదిలించాడు. స్వామి గోదని పరిహాసమాడాడు, వేళాకోళం చేసినట్టుగా చేశాడు. స్వామి చూపులందు సాగె తూర్పున వెల్గు తల్లి తండ్రి మరియు తక్కువారు కొరణతాన మాడి గుడికి వచ్చి పూజ సలిపి భక్తి ముగ్ధులైరి. అలా స్వామి కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి వెలుగు ఏదైతే ఉందో అది తూర్పు దిక్కున చక్కగా వెలుగుగా వచ్చిందట. అంటే ఆయన కళ్ళల్లో నుంచే కదండి లోకానికి వెలుగు వచ్చేది. ఒక నేత్రం సూర్యుడైతే ఒక నేత్రం చంద్రుడు కదా. అక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ఇక్కడ స్వామి కళ్ళల్లో నుండి సూర్య సంబంధమైన వెలుగు వెళ్ళగానే ఆయన అక్కడ ఉదయించాడు. ఖగోళ శాస్త్ర రహస్యాలని ఇంత అందంగా కవితాత్మకంగా చెప్పడం అన్నది అద్భుతం. ఈ లోపల తల్లి తండ్రి మిగిలినటువంటి వాళ్ళు కొలంలో స్నానం చేసి స్వామిని సేవించుకోవడానికి వచ్చారు. మనకు కానుపించే మన యూరి స్వామియే మన్నవరము గుడిని మాయలాడు అనుచుగోద తల్లి ఆమెనుల్లసమాడి మృక్కుకొని భక్తి ముగ్ధయగుచూ. తల్లి కూడా చాలా సంతోషంగా అంటోంది. ఎవరితో చెప్పింది ఈ మాట? గోదకే చెప్పింది. అమ్మాయి చూసావా, మన ఊళ్ళో ఉన్నటువంటి స్వామి ఇక్కడ కూడా వచ్చాడు, మన్నవరంలో ఉన్నటువంటి ఈ మాయలాడు కూడా మరెవరో కాదమ్మా మన స్వామి అని కుమార్తెని పరిహాసంగా మాట్లాడిందట. అంటే తల్లి అప్పుడప్పుడు బిడ్డలతో ఈ విధంగా మాట్లాడవచ్చు. అంతేకాదండి, ఆవిడ కూడా భక్తి ముగ్ధ. గోదని పెంచుతోంది, విష్ణు చిత్తుడికి ఇల్లాలైంది అంటే ఎంతటి మహానుభావురాలయ్యి ఉండాలి ఆవిడ మాత్రం. ఆవిడ కూడా తక్కువది కాదు. అంతేకాకుండా ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఎన్ని చోట్లకి వెళ్ళినా, ఎన్ని తీర్థాలకు వెళ్ళినా, ఎన్ని సేవలు చేసుకున్నా, ఏదైనా సరే ఇవన్నీ కూడా మన ఇలవేల్పు యొక్క భిన్న రూపాలు అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప వేరే ఆలయానికి వెళ్ళినప్పుడు మరొక దైవము అని లేదు. దైవము ఒక్కడే, రూపాలు భిన్నం. ఈ సంగతిని ఈవిడ తాను అనుభూతి చెంది తన కుమార్తెకు చెప్తోంది. తల్లులు ఇవే చెప్పాలి పిల్లలకి. పయనంబల్లన సాగ నెల్లరును సుంభద్రంగనాథ ప్రభున్ వియదాలంబన గోపురాలయుని సంవిత్పూర్ణ భక్తాలయున్ ద్వయమంత్రాంబుధి వీచిరోచి హృదయ ప్రాగ్దీప మధ్యస్థలీ ధవళామోద పటీర చారు నగరీ ధౌతాంక భద్రాసనున్. ఆయన ఇక్కడి నుంచి అర్చన అయిపోయింది గనక ఉదయపు అర్చన బయలుదేరారట. నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు తొందరపడాలి? తీర్థయాత్రల్లో కొంపలు మునిగిపోయేటటువంటి తొందర అవసరం లేదు.
బయలుదేరిన దగ్గర నుండి తిరిగి చేరుకునేటటువంటి వరకు కూడా చాలా భగవన్నామాన్ని జపించుకుంటూ సాగుతూ ఉండాలి. ఆతృత ఉండకూడదు. అక్కడి నుంచి నెమ్మదిగా సాగుతూ ఉంటే ఏం చేస్తున్నారట వాళ్ళు? ఆయన్ని తలుచుకుంటున్నారు. ఎవరు? సుంభద్రంగనాథ ప్రభున్. ప్రయాణం జరుగుతున్నంతసేపు వారు ధ్యానం చేస్తూ తలుచుకుంటూ ఉన్నటువంటిది చాలా చక్కగా ఉన్నటువంటి రంగనాథుణ్ణి కీర్తించుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఏమని కీర్తిస్తున్నారంటే, వియదాలంబన గోపురాలయుని, ఆకాశం నుంచి వేలాడుతున్నదా అన్నట్టుగా ఉన్న గోపురంలో ఉండేటటువంటి వాణ్ణి. అన్నింటికన్నా చాలా పెద్ద గోపురంగా చెప్తారు. అందుకే అల్లదిగో శ్రీరంగం గాలిగోపురము అని చెప్పి, ఆ గాలిగోపురం ఎంత ఎత్తుగా ఉంటుంది అంటే ఆ ఆకాశం నుండి వేలాడుతున్నట్టు ఉంటుంది, భూమి నుంచి పైకి వెళ్ళినట్టుగా కాకుండా. అంతేకాక ఆయన అక్కడున్నాడా అంటే ఇంకో చోట కూడా ఉంటాడట. సంవిత్ పూర్ణ భక్తాలయున్, చాలా భక్తి కలిగినటువంటి వారి హృదయాల్లో కూడా ఉంటాడట. అదో నిలయం ఆయనకి. దైవాన్ని వెతకాలంటే చాలా తేలిగ్గా దొరికేది ఇక్కడే మనకి. ద్వయమంత్రాంబుది వీచిరోచిరుదయ ప్రాగ్దీప మధ్యస్థలీ ధవళామోద పటీర చారు నగరీ ధౌతాంక భద్రాసనున్. ఇంకా ఎట్లా ఉన్నాడు అంటే ఆయన జ్ఞానంతో నిండిన భక్తుల హృదయాలే కాక ద్వయమంత్రం అనేటటువంటి మహాసముద్రంలో నుండి పుట్టిన అలల కాంతులలో నుండి తూర్పు సముద్ర ద్వీపం ఉదయించి నిలబడితే దాని మధ్యలో తెల్లని కర్పూర సౌరభాలు వెదజల్లే నగరంలో, దీన్నే శ్వేతద్వీపం అనేటటువంటి పేరుతో పిలుచుకుంటూ ఉంటారు, తెల్లని పీఠం మీద భద్రాసనం మీద చక్కగా అధిష్ఠించి ఉండి ఉన్నాడట. అటువంటి ఆయన్ని కీర్తించుకుంటూ, అంటే ఎక్కడెక్కడ ఉంటాడు, ఎట్లా ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడని ఇక్కడి నుంచే ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడే బాగా మనకి దర్శనమవుతుంది. భృగు మధ్య స్థిర గోపురంతర మహాపూర్ద్వార దీప ప్రభాస్తేమశ్రీ వినతాసుతో పరినటద్ విశ్వప్రభా పద్మ మధ్యామూల ప్రవిబద్ధ చారువలయ వ్యాలాంక నిద్రాస్థితున్ స్వామిన్ గొల్చు సుభక్తి గీతములతో సాగాడిర శ్రాంతులై. ఇంకా భద్రాసన స్థితుడై ఉన్నటువంటి ఆ స్వామిని ఎక్కడ దర్శించారు వీరు అంటే, భూమధ్యంలో ఒక స్థిరమైన గోపురం నిలబడి ఉంది. దైవాన్ని చూచేటటువంటి స్థానం దీనినిగా కూడా చెప్పే పద్ధతి ఉంది. ఆ గోపురం లోపల ఎత్తైన సింహద్వారంలో నుండి లోపలికి వెడితే దీపకాంతులలో గరుత్మంతుడు కనపడతాడు. సృష్టి వెలుగులన్నీ కలిసిన పద్మాకృతి గరుత్మంతుని మూపుపై లాస్యం చేస్తూ ఉంటుంది. ఆ పద్మ మధ్యంలో కేంద్ర బిందువులో వలయాకృతిగా చుట్టుకొని ఉన్న ఆదిశేషునిపై నిద్రాముద్రితుడై పవళించి ఉన్న ఆ రంగనాథ స్వామిని స్మరించుకుంటూ భక్తి గీతాలు పాడుకుంటూ అలసట మరచి ప్రయాణం సాగించారు. ఆజ్ఞాచక్రంలోనే ఈ దర్శనం జరుగుతుంది అని పెద్దలు చెప్తారు. అక్కడ ఎలా ఉంది? అక్కడ ఒక గోపురం, దాని సింహద్వారం, ఆ సింహద్వారంలో వెడితే లోపల గరుత్మంతుడు, గరుత్మంతుడి మీద ఒక పద్మం, ఆ గరుత్మంతుడి మూపు మీద ఒక పద్మం, ఆ పద్మంలో ఉన్నటువంటి కేంద్రంలో ఆదిశేషువు, ఆదిశేషువు మీద నిద్రాముద్రితుడై ఉన్నటువంటి రంగనాథ స్వామి దర్శనమిచ్చారట. వారిని దర్శించుకుంటూ ఆ రంగనాథ స్వామినే స్మరించుకుంటూ భక్తి గీతాలు పాడుకుంటూ అలసట అన్నది లేకుండా వాళ్ళు వెళ్ళారు. అలసట అంటే మధ్యలో విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళారు. ఈ పాటలు పాడుతూ గనక వెళ్ళినట్టయితే ప్రయాణ పరసట ఉండదు కదా, అందువల్ల ఆగాల్సిన పని లేదు, హాయిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. ఏగినంత మేర నేగిన గ్రామం బదెల్ల వేద ఘోష వెళ్ళి విరియ ఎల్ల దశల భక్తి ఏరులై పారంగ విష్ణు చిత్త విభులు వెడలిరపుడు పోయినంత మేర పొలిమేరలందాక కృష్ణ భక్తి పర్వె తృష్ణధీర పురము పల్లె ఎల్ల మురవైరి లీలల గానల హరిలోన కరగిపోయే పోయినంత మేర పున్నాగ కరవీర పారిజాత పుష్ప పథములెల్ల కృష్ణనామొకటి గింగురెత్తుచు పర్వ విష్ణు చిత్త విభులు వెడలిరపుడు. వీరు ఎక్కడెక్కడికి వెడితే అక్కడల్లా కూడా వాతావరణం ఎట్లా మారిపోతూ ఉంది అంటే,
ప్రతి గ్రామంలోనూ వేదఘోషలు. అంటే వీళ్ళు పెడుతూ 3 అంతరువుల్లో వీళ్ళు పెడుతున్నట్టు మనకు కనపడింది. మొట్టమొదట ద్రావిడ వేదం చదివేటటువంటి శ్రీ వైష్ణవ స్వాములు, ఆ వెనకాల ఋగ్వేదాలు చదివేటటువంటి వేద పండితులు, ఆ తర్వాత భక్తితో భజనలు చేసేవాళ్ళు పెడుతున్నారు గనక ఎక్కడికి వెడితే అక్కడల్లా వేదఘోష ఉంది. అసలు భక్తి అన్నది ఏరులై ప్రవహిస్తూ ఉన్నది. ఎక్కడి దాకా అంటే ఎక్కడికి వెడితే అక్కడ పొలిమేర దాకా కృష్ణ భక్తే అందరి యొక్క దాహాన్ని తీర్చేటట్టుగా ప్రవహించింది. ప్రతి నగరం, ప్రతి పల్లె ఆ కృష్ణుడి యొక్క లీలలు అనేటటువంటి ప్రవాహపు అలలలో మునిగిపోయాయట. ఎక్కడికెడితే అక్కడ మంచి పున్నాగలు, కరవీరాలు, గన్నేర్లు మొదలైనటువంటి పుష్పాల యొక్క పరిమళం వ్యాపిస్తూ ఉన్నది. అంతేకాదు దారి పొడుగున అటువంటి పూల తోటలు ఉన్నాయి. దక్షిణ ప్రాంతానికి గనక వెళ్ళినట్టయితే పూల తోటలు ఎక్కువ. ఆలయంలో దైవాన్ని అర్చించడానికి కూడా పూలు మనకన్నా ఎక్కువ వాడుతూ ఉంటారు కనుక అక్కడ అన్ని రకరకాల పూల తోటలు ఉన్నటువంటి బాటల్లో వాళ్ళు వెడుతూ ఉంటే ఆ తోటలన్నీ కూడా కృష్ణనామంతో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయట. ఆవులు మేత మాని గుములై తమ దూడలతోననేగుచున్ శ్రీ విభుగాన రాగ వివసీకృత చిత్తములొప్పచేరి ఆప్లావిత భూరి ధారలురలన్ బలు క్షీరము వర్షమొప్పగా భావము కృష్ణ భక్తి రస బంధురమైచన లీనమయ్యడిన్. ఆవులు కూడా ఈ కృష్ణ భజన వినేటప్పటికీ ఆ మాధుర్యంలో, కృష్ణ భక్తి అనే మాధుర్యంలో తన్మయమైపోయి గుంపులు గుంపులుగా పరవశత్వంతో నిలబడి ఉంటే ఎలా నిలబడ్డాయి? బిడ్డలతో సహా నిలబడ్డాయి, వత్సలతో కూడా నిలబడ్డాయి. ఎందుకంటే ఆవు దూడలు ఎప్పుడూ తల్లిని వదిలిపెట్టి ఉండవు. పొదుగుల నుండి పెద్ద పెద్ద ధారలు వర్షంగా వస్తూ ఉంటే వాటికి కూడా భావస్ఫూర్తి కలిగిందండి, పులకరించాయండి. భక్తి అన్నది ఉండాలే కానీ, గానము అన్నది ఉండాలే కానీ అది ఒక్క మానవులకు మాత్రమే పరిమితం కాదు. అన్నిటికన్నా కూడా, మానవుల కన్నా కూడా ఎక్కువగా కృష్ణ భక్తిని ఆస్వాదన చేసేటటువంటి జీవి ఎవరంటే గోవులే కదా. సరసుల్ కొండలు గాన మాధురుల రాస క్రీడలందేలగా పురముల్ పల్లెలు నీలదేహ రుచులన్ పొల్పార గోపీ మనోహర లీలల్ గృహజాల జాలక గవీ హయ్యంగవీనంబులై పరమాహ్లాదము వెన్న ముద్దగమధింపంజొచ్చిరాబాటలన్. ఆ గానమాధుర్యాలలో అక్కడున్నటువంటి సరస్సులు, కొండలు కూడా స్త్రీత్వాన్ని వహించాయి. ఎందుకంటే ప్రకృతి అంతా స్త్రీ, భగవంతుడు ఒక్కడే కదా పురుషుడు. అలా ఉండి రాసక్రీడల్లో తేలిపోతూ ఉన్నాయి. ఆ నీలదేహ కాంతులు పల్లెలను, పురాలను ఆవరించాయి. ఎవరు నీలదేహుడంటే? కృష్ణుడు. ఆయన కాంతి వీళ్ళి గానాలలో నుంచి వచ్చినటువంటి కృష్ణుడి యొక్క తేజస్సు నల్లని కాంతిగా అంతా వ్యాపిస్తే ఆ గోపీ మనోహరుడైనటువంటి కృష్ణుడి యొక్క గానం, కృష్ణలీలలు అనేటటువంటి గానం కవ్వంలాగా వాళ్ళ హృదయాలని చిలుకుతూ ఉంటే ఆ అనుభూతులన్నీ ఎట్లా ఉన్నాయి? ఇంట్లో వేలాడదీసినటువంటి ఉట్టెలలో ఉన్న అప్పుడే తీసిన నెయ్యిలాగాను, అప్పుడే కాచిన నెయ్యిలాగాను వారికి జరిగినటువంటి ఆనందం, వారికి కలిగినటువంటి ఆనందం అంతా పరమానందము అనబడేటటువంటి వెన్నముద్దలాగాను ఆకృతి చెందాయా అన్నట్టుగా ఉంది. మార్గం బంధున ధేనువుల్ వ్రజజనుల్ మందల్ నటద్వత్సముల్ నిర్గచ్చన్ మధుమాధవద్వ పద సందీప్తంబులౌ సబ్బడుల్ గిర్గమ్యంబులు వేణుగానరవముల్ గీతా ప్రబోధంబులున్ వర్గీకార పదాగ్రయాయి జన సంస్పర్శంబులై ఒప్పగన్. అలా వాళ్ళు వెడుతూ ఉంటే, అంటే ఎక్కడెక్కడ వీళ్ళు వెళ్ళారో అక్కడల్లా కృష్ణ భక్తిని అలా స్థిరీకరించుకుని వెళ్ళడం జరిగింది. ప్రజగోకులంలో బాటల్లో ఉన్న గోవులు, గోపకులు, చెంగు చెంగున గంతులేసేటటువంటి దూడలు ఇవన్నీ కూడా వసంత ఋతువు వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ దిగులుగా తిరుగుతూ ఉంటాయి. అయ్యో వసంతం వెళ్ళిపోయిందే అని అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉందో వీళ్ళు దాటి వెళ్ళిన దారులు అనేలా ఉన్నాయి. అంటే విష్ణు చిత్తుడు గోదాదేవితో కలిసి కృష్ణ కీర్తన చేసుకుంటూ వెళ్ళినటువంటి గ్రామాలన్నీ కూడా వసంత ఋతువులో ఉన్నట్టు వికసించి ఉంటే వీరు దాటి వెళ్ళగానే అవన్నీ కూడా వసంతం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడా అని వెతుక్కుంటున్నటువంటి దారుల్లాగా అనిపించాయి. అక్కడ కృష్ణ కీర్తన అయిపోయింది కదా, అక్కడ స్పృశించగలిగింది ఏమయ్యా అంటే ఒక్క వేదాలు మాత్రమే వాటిని స్పృశించగలవు. ఆ గోపకులను ఓదారుస్తూ వినవచ్చినటువంటి వేణుగాన మాధురులు, గీతా ప్రబోధాలు మొదలైనవన్నీ ప్రయాణ మార్గంలో జనులకు అనుభూతులుగా అందాయి.
నైక పదానుభూతుల మనంబులు నిండిన భక్త బృందముల్ చేకొని చేయు గీతములు చిందులుగా మరుదంకురంబులన్ బ్రాకి జనాళి కర్ణగతి బంధుర మాధురి సొక్కుగూర్చి మార్గాకులయాన బాధ ఇసుమంతయులేకయే సేదదీర్పగన్. ఆ బృందంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తులందరి మార్గాలు ఒకటి కావు. ఆ బృందంలోనే కాదండి, ఎవరివి కాదు. మనం కొన్ని రకాలుగా భక్తి గురించి ఆ రకం ఈ రకం ఏదో మాధుర్య భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి, శాంత భక్తి, దాస్య భక్తి అని రకరకాల పేర్లు చెప్తూ ఉంటాం. కానీ ఏ ఇద్దరి మార్గం కూడా ఒకటి కాదండి. కానీ స్థూలంగా పైకి కనపడుతూ ఉంటాయి. ఇలా ఎవరి మార్గంలో వాళ్ళు అనుభూతులు చెందుతూ వెడుతూ ఉన్నటువంటి వాళ్ళు, భక్తి సాధన చేసుకుంటూ అనుభూతులు పొందుతున్నటువంటి వాళ్ళందరూ బృందాలుగా చేరి చిందులు వేస్తూ పాడుతూ ఉన్నటువంటి పాటలు ఆ చిరుగాలులలో మరుదంకురంబులన్, ఆ పిల్లగాలులలో ప్రయాణం చేసి జనుల చెవుల్లో తీయని ధారలుగా వెళ్ళి వాళ్ళని పరవశింపజేస్తున్నాయి. అంటే ఎవరైనా సరే తెలివితేటలతో, జ్ఞానంతో, పాండిత్యంతో అన్నటువంటి లేక పాడినటువంటి మాటల కన్నా, పాటల కన్నా అనుభూతి చెందుతూ చెప్పినటువంటి మాటలకి ఎదుటివారికి అనుభవాన్ని కలిగించగలిగినటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా వీరు ఎవరి అనుభూతులతో వాళ్ళు అనుభవిస్తూ కృష్ణుని గురించి పాటలు పాడుతూ వెడుతూ ఉంటే అవి గాలిలో తేలియాడుతూ వెళ్ళి ఎవరెవరి చెవులకి సోకుతున్నాయో వాళ్ళందరికీ కూడా సొక్కు కూరుస్తున్నాయి, ఆనందాన్ని కలిగిస్తున్నాయి, సోలిపోతున్నట్ట, తన్మయత్వం చెందుతున్నారట. వీళ్ళకి మాత్రం మార్గాకులయాన బాధ ఇసుమంతయు లేదు. వీళ్ళు ఇలా పాడుకుంటూ వెడుతుంటే వీళ్ళకి అసలు మేము ప్రయాణం చేస్తున్నాము అనేటటువంటి అలసట లేదు. పనైనా సరే, ప్రయాణమైనా సరే, ఏదైనా సరే పాడుకుంటూ అందులో భగవంతుణ్ణి సంబంధించి పాడుకుంటూ గనక వెళ్ళినట్టయితే ఆయాసం ఉండదండి. శ్రమ అన్నది మనం పని చేస్తున్నామన్న భావనలో ఉన్నంతగా నిజంగా శ్రమలో ఉండదట. కనుక భగవంతుడి మీద దృష్టి పెట్టుకుని చేస్తూ ఉంటే అలసటే ఉండదు. సని నడచిరి విష్ణు చిత్తులు మన పద చిత్రిత రంగరాజు సబ్బడి గొను పాదచారణమ వారిగా వించును దివ్యదుందు బుల్వెడలిన సవ్వడుల్ మనసు విందొనరింపగా యానమెంతయున్ బడిగొని సాగి దాపునకు వచ్చిరి రంగని దివ్య సీమకున్. ఈ విధంగా విష్ణు చిత్తుల వారు తన మనస్సులో రంగనాథుడిని నిలుపుకున్నారు. ఈయనకు ప్రత్యేకంగా విష్ణు చిత్తుడని చెప్పడం ఏమిటి? ఈ విష్ణువుని తన చిత్తమునందు కలిగినటువంటి వాడు. కానీ ఇప్పుడు ఆ విష్ణువు తన చిత్తంలో రంగనాథుణ్ణి పెట్టుకోమన్నాడు గనక రంగనాథుణ్ణి విష్ణు భావంతో తన హృదయంలో నిలుపుకుని ఆయన పాదాల సబ్బడిని జాగ్రత్తగా వింటూ ప్రయాణం సాగించాడు. అంటే ఈయన వెడుతూ ఉంటే అక్కడ రంగనాథుని యొక్క పాదాల సబ్బడి ఈయనకి వినపడుతూనే ఉంది. శ్రీరంగంలో ఉన్న దివ్యదిందువుల మ్రోతలు ఆయన మనస్సులో నుండి ఆహ్లాదం కలిగించాయి. అంటే అక్కడ ఆలయానికి సమీపం, శ్రీరంగానికి సమీపంగా వెడుతూ ఉంటే ఆలయంలో మ్రోగిస్తున్నటువంటి మంగళ వాయిద్యాలు మరి అందరికీ వినిపించాయో లేదో కానీ ఈయనకి మాత్రం వినిపించాయి. అంటే దృష్టి దాని మీద పెట్టినట్టయితే ఎంత దూరంలో ఉన్నదైనా మిగిలిన వాళ్ళకన్నా త్వరగా వినపడుతుంది. దాంతో ప్రయాణం మరింత వేగంగా చేశారు. మనకు ఓ మాట ఉంది, ఊరి ముందుకు వచ్చాక ఉరుకులు పరుగులు అని చెప్పి అప్పటిదాకా ఎట్లా ఉన్నా దగ్గరలోకి రాగానే తొందరగా వెళ్ళిపోదాము అని అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల రంగనాథుడి దివ్యసీమకి వాళ్ళు చేరుకున్నారు. చివరికి ఎట్లా ఉందంటే వాళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళ దర్శనం ఆకాశలంబిమాల కమ్రశేఖర గోపురాగ్రము చూపుగొనుచు నిలువ బలమాన శేషాహి చలిత పుచ్ఛాగ్రంబు కావేరి మెలపుల కళలు మెరయ శ్రేణీ సమున్నిద్ర శిఖర దీపంబులు పణిరాజు పడగల మణులు వెలుగా పన్నగంబుల రాజు బలుమేని పులుసులై ప్రాకారముల రాతి వరుసలో దూర దూరాన కనిపించే దురిత పవనపాన పాండిత్య పారీణ పన్నగంబు రంగదుత్తాల గోపుర ప్రాంగణంబు రంగనాథుని వైకుంఠ రాజధాని. ఎప్పుడు కూడా ఒక ప్రదేశాన్ని మనం సమీపిస్తూ ఉంటే ముందుగా ధ్వని వినపడుతుందండి. ఎందుకంటే ధ్వని ఆకాశ గుణకం కనుక తొందరగా అది వినపడుతుంది. ఆ తర్వాత రూపం కనపడుతుంది. ఈ రూపంలో కూడా ఏవి కనపడతాయి? ఎత్తైనవి ముందు కనపడతాయి, క్రమక్రమంగా తరువాతవి కనపడతాయి. ఆ ఎత్తైనది కనపడడానికి కూడా కారణం ఒకటి ఉంటుంది. ఎక్కడ వెలుగు ఉంటుందో ఆ వెలుగు ఉన్నటువంటిది కనపడుతుంది. ఇక్కడ ఏం కనపడిందిట వీరికంటే మొట్టమొదట మంచి మంగళ వాయిద్యాల ధ్వనుల తర్వాత
అవి వినపడ్డాయి. ఇప్పుడు కనిపించింది ఏమిటి? ఆకాశలంబిమాల కమ్రశేఖర గోపురాగ్రము చూపుకొనుచు నిలువా. ఆకాశాన్ని నుంచి జారుతుందా అన్నట్టుగా చాలా పెద్దదైనటువంటి అందమైనటువంటి రకరకాల కలశాల వరుసలతో అందంగా ఉన్నటువంటి రంగనాథుడి యొక్క గోపురం చివరి అంచులు కనపడ్డాయి. ముందు ఆ కొసే కదా కనపడుతుంది. అదే అక్కడ కూడా చెప్పారు మనకి, విల్లిపుత్తూరులో బయలుదేరుతూ ఉంటే కనిపించినదని గుడి కరిగినదనిపించెను అని చిట్ట చివరికి గుడి పైన ఉన్నటువంటి ఆ కొసలు, ఆ తర్వాత నెమ్మదిగా మిగిలిన భాగాలు కనపడతాయి. అది కనపడడానికి కారణం కూడా తర్వాత చెప్తారు. ఏమంటే బలమానశేషాహి చరిత పుచ్ఛాగ్రంబు కావేరి మెలపుల కళలు మెరయా. ఆదిశేషుడు చుట్టలు చుట్టుకుంటూ ఉండే తోక వంకర్లు తిరుగుతున్నట్టుగా మెలికలు తిరుగుతున్నట్టు కావేరింది మెరుస్తోంది. అది కూడా మెరవడానికి ఒక కారణం ఉంది. నీళ్లు ఎప్పుడు మెరుస్తాయి? సంధ్యా సమయంలో కానీ చీకటి పడ్డాక కానీ మెరవడానికి కారణం ఏమిటి అంటే దీనికి కారణం తర్వాత తెలుస్తోంది. శ్రీరంగాన్ని పూర్తిగా వైకుంఠంతో పోలుస్తూ శ్రీరంగంలో ఉన్నటువంటి దేవాలయం అంతా శేషుడిగా చెప్పడం మనకుంటుంది. శేషుడు ఏ రకంగా చుట్టలు చుట్టుకుని ఉంటాడో ఆ విధంగా 7 చుట్టల్లాగా మనకి శేషుడి యొక్క 7 చుట్టలుగా అనిపిస్తూ ఉంటుందిట శ్రీరంగంలో ఉన్నటువంటి దేవాలయానికి ఉన్న ప్రాకారాలు. ఇవి ఆ గోపురం పైన ఉన్న కలశాల మెరుపులు కానీ, కావేరిలో ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి తళతళలు కానీ దేనివల్ల కనిపించాయి అంటే శ్రేణి సమున్నిద్ర శిఖర దీపం బులుపణిరాజు పడగల మణులు వెలుగా. వరుసలుగా ఉన్నటువంటి గోపురం ఉందే, గోపురానికి ఎన్నో అంతస్తులు ఉంటాయి. ప్రతి అంతస్తులోనూ దీపాలు పెట్టారు సంధ్యా సమయంలో. ఆ దీపాలు పెట్టేటప్పటికీ ఆ దీప కాంతుల వల్ల గోపురం పైన ఉన్న కలశాలు మెరుస్తున్నాయి. ఆ దీపకాంతులు ప్రతిఫలించి కావేరీ నదిలో ఉన్నటువంటి నీళ్లు కూడా తళతళలాడుతూ ఉన్నాయి. ఆ దీపాలు ఎట్లా ఉన్నాయి? పణిరాజు పడగల మణులు వెలుగా. ఈయన ఆదిశేషుడైతే ఆయన పడగల మీద మణులు ఉంటాయి కదా, అవేవండి, అవి స్వయం ప్రకాశాలుగా ఉంటాయి కదా. ఏవవి అంటే ఈ గోపురం మీద ఉన్నటువంటి ప్రతి అంతస్తులోనూ వెలిగించిన దీపాల వరుసలు ఆదిశేషుడు పడగల మీద ఉన్నటువంటి మణుల్లాగా ప్రకాశిస్తూ ఉంటే పన్నగంబుల రాజు బలుమేని పొలుసులై ప్రాకారముల రాతి వరుసలొప్ప. ప్రాకారం మీద ఉన్నటువంటి రాతి వరుసలు, వాళ్ళు ఆ రాళ్లన్నీ కొండరాళ్లతో కట్టినటువంటి ప్రాకారాలు గనక ఒక ఆకృతి లేకుండా గుండ్రగా రకరకాల కోణాలు తేలి ఉంటాయి. మరి అవి ఎలా ఉన్నాయి అంటే ఆ ఫణిరాజు ఉన్నాడే, మన పన్నగంబుల రాజు సర్పరాజు అయినటువంటి ఆదిశేషుడి యొక్క శరీరం మీద ఉన్న పొలుసుల్లాగా ప్రాకారాలకు ఉన్నటువంటి ఆ రాతి వరుసలు కనపడుతూ ఉన్నాయిట. దూరాన కనిపించే అటువంటి ఆ శ్రీరంగం దూరంగా కనపడుతోంది. ఎట్లా అంటే దురిత పవనపాన పాండిత్య పారీణ పన్నగంబు. భక్తుల యొక్క పాపాలు అనేటటువంటి గాలిని తాగడంలో ఆ పాండిత్యం కలిగిన నేర్పు కలిగినటువంటి ఆదిశేషువు కనపడ్డాడు. ఎక్కడండి? మామూలుగా ఒక మాట ఉంది లోకంలో, ఏమనంటే పాములు గాలి పీలుస్తాయని గాలి మేపరి దొర అంటారు. మరి మామూలు పాములన్నీ మామూలు గాలిని పీలిస్తే ఆదిశేషుడు మాత్రం ఏం చేస్తాడట? భక్తుల పాపాలనేటటువంటి గాలిని పీల్చటంలో నేర్పరిట. అటువంటి శ్రీరంగం అంటే స్వయంగా సాక్షాత్తు ఆదిశేషువు యొక్క రూపం అన్నమాట. అక్కడ రంగదుత్తాల గోపుర ప్రాంగణంబు, చాలా ఎత్తైనటువంటి గోపురాలు కలిగినటువంటిది ఆ రంగనాథుని వైకుంఠ రాజధాని. ఆ రంగనాథుడు ఉండేటటువంటి వైకుంఠానికి రాజధాని. వైకుంఠం అనే సామ్రాజ్యానికి రాజధానిగా ఈ రంగం ఉన్నది అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా అంతే కదండి, ఓ రాజ్యం ఉంటే రాజ్యానికి ఓ రాజధాని ఉంటుంది. ఇది ఆయన రాజధాని. 4 మోములందు సృజనంబొనరించిన ఆది జీవులై 4 బాటలందు పయనంబొనరించెడి భక్త కోటి ఉత్తాల గళధ్వనులు శృతి పదాగత మంత్రములు ఉచ్చరింప మోదాలస వైష్ణవాళి పదమంత ప్రబంధ నిబంధన మెర్పరింపగన్. అక్కడికి వెడితే అలా దూరంగా కనపడినటువంటి ఆ శ్రీరంగ నగరంలో ప్రవేశిస్తే అక్కడి నుంచి ఏముందిట అంటే 4 ముఖాలలో నుండి బ్రహ్మగారు సృష్టించినటువంటి ఆదిజీవులు 4 మార్గాల వెంట పయనించి మళ్ళీ ఆయన దగ్గరికి చేరుకునేటటువంటి విధంగా అక్కడి నుండి 4 బాటలు అక్కడి నుంచి బయలుదేరి వెడుతూ ఉన్నాయట. అంటే
శ్రీరంగంలో ఉన్నటువంటి 4 మహాద్వారాలు ఉన్నాయి, 4 గోపురాలకి. ఆ 4 రాచబాటలుగా ఎదురెదురుగా ఎలా ఉన్నాయంటే చతుర్బాహువులుగా ఉన్నాయి. అంటే ఒక కేంద్రం నుంచి చక్కగా 90 భాగాలు, అంటే డిగ్రీలు 90 భాగాలుగా విభజించినట్టుగా ఉండేటటువంటి ఒక వ్యాసము, దాన్ని మళ్ళీ ఖండిస్తూ ఉన్న మరొక వ్యాసము ఉంటే ఏ రకంగా ఉంటుందో అట్లా హెచ్చు తగ్గులు లేకుండా, వంకర్లు లేకుండా, ఏమాత్రం తేడా లేకుండా చక్కగా ఉన్నటువంటి లంబకోణంలో ఒకదానికొకటి కలిసి ఉన్నటువంటి దారులు ఉన్నాయి. ఒకప్పటి గ్రామ నిర్మాణాలు ఇలాగే ఉండేవిట. ఆలయం కేంద్రంగా 4 వైపులకి ఊరిలోకి దారులు ఉంటాయి. ఈ మధ్యలోనే గ్రామ ప్రజల నివాసం ఉంటుంది. అందరూ కలవాలంటే ఈ ఆలయం దగ్గరే కలుసుకోవడం ఉండేది. ఒకప్పటి గ్రామ నిర్మాణపు ప్రణాళిక ఆ విధంగా ఉండేదిట. అది మనకి సూచనప్రాయంగా తెలియచెప్తూ ఉన్నారు. అలా ఉన్నటువంటి ఆ మార్గాలలో నడిచి వైష్ణవ స్వాములు ఆలయంలో ప్రవేశిస్తూ వాళ్ళు గొంతెత్తి పాడుతూ ఉన్నటువంటి ఘోషలతో, దివ్య ప్రబంధపు కీర్తనలతో ఆలయంలో ఉన్నటువంటి దారులన్నీ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి అన్నాడు. ఇక్కడ మొట్టమొదట చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆదిజీవులు 4 తన ముఖాల నుండి ఉద్భవించినటువంటి వారు 4 దారుల్లో వెళ్ళారని చెప్పారే. ఎవరు? మొట్టమొదట బ్రహ్మ సృష్టి చేసింది ఎవరిని అంటే కుమార సర్గం అని చెప్తూ ఉండేటటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు 4 మార్గాల్లో వెళ్ళారు. మళ్ళీ బ్రహ్మ దగ్గరికే చేరుకుంటూ ఉన్నారు. అది సహజమండి. ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి చేరడం అన్నది సహజం. ఇంటి నుండి బయలుదేరితే మళ్ళీ ఇంటికే వెళ్ళాలనే కోరిక మానవులకు ఎందుకు ఉంటుందంటే వచ్చిన చోటుకు చేరుకోవడం అన్నది సహజమైనటువంటి లక్షణం. అదేవిధంగా భగవంతుడి నుండి మనం బయలుదేరి వచ్చాం గనక ఆయన్నే చేరుకోవాలని అనుకుంటూ ఉంటాం. అయితే చేరుకునే మార్గాలు మాత్రం అందరిది ఒకటి కాదు. ఒకరు తూర్పు నుంచి రావచ్చు, ఒకరు పడమర నుంచి రావచ్చు, ఒకళ్ళు దక్షిణం నుండి రావచ్చు, ఒకళ్ళు ఉత్తరం నుండి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. అక్కడి నుండి బయలుదేరి ఎటువైపుగా వెళ్ళారో అటువైపు నుండే తిరిగి వచ్చి చేరుకోవడం జరుగుతుంది. ఇటువంటి సృష్టికి భక్తి మార్గాలకి సంకేతంగా అక్కడ ఉన్నటువంటి శ్రీరంగంలో దేవాలయం నుండి 4 వైపులకు విస్తరిస్తున్నటువంటి మార్గాలు సూచిస్తూ ఉన్నాయి. అట్లా ఉన్నటువంటి విష్ణు చిత్తులు చీకటి విచ్చుకొన్న గోపుర ద్వార వీధిని తాపమీద నడచుచుండిరి పదమెల్ల నయనములకు తోచ చీకటి నదిలోని తోయమట్లు. విష్ణు చిత్తులు ఆ విధంగా చీకటి బాగా విస్తరిస్తూ ఉన్నటువంటి ఆ గోపుర ద్వార వీధిని అక్కడ ఉన్నటువంటి మార్గంలో నడుస్తూ ఉంటే, ఆ తాప అంటే ఏమిటంటే తాపడం చేసినటువంటి మంచి చక్కగా తయారైనటువంటి దారి, అంటే మట్టి దారి కాదండి, దాని మీద రాళ్ళు మొదలైనవి పరిచి చాలా అందంగా తయారు చేశారు. అక్కడ నడుస్తూ ఉంటే ఎట్లా ఉందంటే విష్ణు చిత్తుడితో పాటు బోలెడు మంది శిష్యులు కూడా పెడుతున్నారు గనక ఆ విస్తరిస్తున్న చీకట్లలో వీళ్ళలా లయబద్ధంగా పాటలు పాడుకుంటూ నడుస్తూ ఉంటే చీకట్లో నదిలాగా ఉంది. లయబద్ధంగా నడుస్తున్నది అలల్లాగాను, వీళ్ళంతా నదిలాగాను అనిపించారు. రంగనాథుని తిరుమేని రంగు నలుపు కరుణయై పర్వికనులకు కానబడని చీకటుల నది ఓలెను చిందె సిరులు దురిత పంకంబు కరిగించు సరణిగాగా. రంగనాథుడి యొక్క పరమ పవిత్రమైన ఆ శరీరానికి ఉన్నటువంటి నల్లని రంగు కరుణలాగా వ్యాపించింది. రంగనాథుడు కూడా కస్తూరి రంగు వాడే కదా, ఆయన కస్తూరి రంగడు, నల్లనివాడు. ఆయన శరీరం నుండి వెలువడుతున్నటువంటి కరుణ అంటే కళ్ళలోనే కాదండి, శరీరం మొత్తం నుండి కూడా కరుణ ఏ రూపంలో వస్తోందంటే నల్లదనం అనేటటువంటి రూపంలో అన్ని వైపులా వ్యాపించి చీకటుల నదిలాగా చక్కని అందాన్ని చిందించిందట. దానివల్ల ఏం జరుగుతోంది అంటే ఆ నది దురిత పంకంబు కరిగించు సరణిగాగా. ఈ నది ఏం చేస్తుంది? పాపాలు అనేటటువంటి బురదని కడిగి పారేసేటటువంటి నది. బాట నిండుగా మనసంతు పట్టురాని జిలుగు సంక్రాంతి ముగ్గుల చికిలి పూలు వన్నెల శిల్పాల చిన్నెలొప్పు వీధులను విష్ణు చిత్తుడు వెడలనెప్పుడు. ఆ బాటల్లో నిండుగా మనసుకంత అంతు పట్టరానటువంటి, అసలు ఇది ఎలా వేశారు, ఈ ముగ్గు ఎలా వచ్చింది అనేది తెలియకుండా చాలా జిలుగు సంక్రాంతి ముగ్గులు ఉన్నాయి. సంక్రాంతి వచ్చిందంటే రకరకాలైనటువంటి ముగ్గులు వేయడం మన సంప్రదాయం కదా. అవి ఎంత గొప్పగా ఉంటాయంటే ఆ స్త్రీల యొక్క కళా నైపుణ్యాన్ని మనకి తెలియచెప్తూ ఉంటాయి. ఆ జిలుగు సంక్రాంతి వన్నెల ముగ్గులు చిన్న చిన్న పూలల్లాగా రకరకాల శిల్పాల్లాగా
ఉంటే అటువంటి వీధుల్లో ఈయన నెమ్మదిగా నడుచుకుంటూ వెడుతున్నారు. తాను పరివారం అర్ధరాత్రమ్మునందు స్వామి దేవిడి దాపున సరసమైన భవనమును చేరి ఎల్లరు వడలుదీర విశ్రమింపుడటంచును విన్నవించే. తాను తన పరివారం అర్ధరాత్రానికి అక్కడ చేరుకుని ఆ స్వామి యొక్క దివాణం దగ్గరికి చేరుకుంటే అక్కడ వీళ్ళందరినీ కూడా విశ్రాంతి తీసుకోండి, అలిసిపోయారు కదా అని తన పరివారానికి అంతటికీ కూడా ఆయన అనుమతిని ఇచ్చారట విష్ణు చిత్తుల వారు. నాటిరే ఎల్ల గోదకు నయనగతుల విల్లి పుత్తూరు స్వామియే వెళ్ళి విరిసే మోము మోమున నిలుపుచు ముద్దుగొనుచు కళ్ళు త్రిప్పుచు చిరునవ్వు కందళింప. ఆనాటి రాత్రి కూడా గోదాదేవి కళ్ళల్లో తన విల్లి పుత్తూరు స్వామే కనపడుతూ ఉన్నాడు. ఎలా అంటే తన ముఖం మీద ఆయన ముఖం పెట్టాడట, తనని ముద్దు చేస్తూ ఉన్నాడట, కళ్ళు తిప్పుతూ ఉన్నాడట, చిరునవ్వు చిందిస్తూ ఉన్నాడట. గోదాదేవి నిద్ర ఎట్లా పోతుందండి? ఇన్ని చేష్టలు చేస్తూ ఉంటే ఈ చిన్నెలు చూసిన తరువాత విశ్రాంతి అన్నది కానీ నిద్రపోవడం అన్నది కానీ ఉంటుందా? చైతన్యం అంటే జీవ చైతన్యం చేతనమై మెలకువతోనే ఉంటుంది. కానరాదాయ కనుల రంగపతి థీవి గడపెరే ఎల్ల కృష్ణుని కనుల నిల్పి పదియునేడవ రాత్రి వైభవములు భక్తులను ప్రోచు మార్గళి పంట పండి. ఎంతసేపు ఈవిడికి కృష్ణుడే కనపడుతున్నాడు, తన విల్లిపుత్తూరు స్వామి. అంతేగాని రంగనాథుడు చాలా టీవీగా దర్పంగా ఉంటాడే, ఆయన టీవీ వీడికి ఎక్కడా కనపట్టల్లా. అందుకే రంగరాజు అంటారు ఆయన్ని. లోకాలన్నింటినీ పరిపాలించే స్థితిలో ఉన్నటువంటి వాడు. ఎందుకంటే సాక్షాత్తు ఆ వైకుంఠానికి ప్రతిరూపంగా శ్రీరంగాన్ని గురించి చెప్తారు. వైకుంఠంలో కూర్చుని ఆయన చేస్తున్నదేమిటి? లోకాలన్నింటినీ పాలించటం. కనుక ఆ పాలించేటటువంటి టీవీ దర్పము, రాజదర్పము ఏదైతే ఉన్నాయో ఇవన్నీ రంగనాథుల్లో ఉంటాయి. అవి మాత్రం గోదాదేవికి ఎక్కడ కొద్దిగా కూడా కనపట్టలేదట. అలాగే రాత్రంతా కృష్ణుణ్ణే తన కళ్ళల్లో నిలుపుకుని 17వ నాటి రాత్రంతా గోదాదేవి గడిపినటువంటి సమయం ఏదైతే ఉందో అది భక్తులందరికీ కూడా వాళ్ళందరినీ కాపాడుగాక అనే ఆశంసను తెలియచెప్తూ ఉన్నారు. మనకి ఈ మార్గం చూపించినటువంటి గురువరేణ్యులు ఎక్కిరాల కులాంబోధి విధుమానంద రూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. స్వోచ్చిష్టమాలికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగవార్తాః కాంతో యస్యాక్కచ విలిలితై కాముకోమాల్యరత్నైః సూక్త్యా యస్యా శృతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథంతమన్యమనిశం సాధారణా శ్రీరసీ. స్వస్తి.